మంచిది. ఈ సమయంలో మనము వాక్యమును ఆరాధన వర్తమానముగా ధ్యానించుకున్న తర్వాత ఆరాధనలోకి వెళదాం. గత 3 వారములుగా మనము ముఖ్యంగా చూస్తే అంటే కీర్తనల గ్రంథాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. అయినప్పటికీ గత 3 వారములుగా కాపరి గురించి మనము నేర్చుకుంటూ ఉన్నాం. ఈ మంచి కాపరి, గొప్ప కాపరి, ప్రధాన కాపరి. ఈ వారము మనము ప్రధాన కాపరి గురించి తెలుసుకోబోతూ ఉన్నాం. మంచి కాపరి ఏం చేస్తారు అంటే 22వ అధ్యాయంలో మనం చూసాం. ప్రభువు కృప మన కొరకు మరణించుట ద్వారా అది కనపరచబడింది. అదే రీతిగా 23వ అధ్యాయంలో గొప్ప కాపరిగా ఉన్నటువంటి ప్రభువు యొక్క గొప్పతనం మనలను సంరక్షించుట ద్వారా కనపరచబడుతూ ఉంది. ఇంకా ఈ వారం ఆఖరిగా చూసినట్లయితే 24వ అధ్యాయంలో లేదా కీర్తనలో ప్రభువు మహిమ అనగా ప్రధాన కాపరి యొక్క మహిమ మన కొరకు తిరిగి రావటం ద్వారా కనపరచబడుతూ ఉంది. ఈ 3 విషయాలు మనము గత కొద్ది వారములుగా నేర్చుకుంటూ ఉన్నాం. ఈ వారము ఆఖరిగా చూసినట్లయితే ప్రధాన కాపరి గురించి మనం తెలుసుకోబోతూ ఉన్నాం. ఇక్కడ ప్రభువు యొక్క మహిమను గురించి మనం మాట్లాడబోతూ ఉన్నాం. ఈ అధ్యాయంలో దేని గురించి అండి మాట్లాడుతూ ఉన్నాం? ప్రధాన కాపరిగా క్రీస్తు ఏ రీతిగా రాబోతూ ఉన్నాడంటే గొప్ప శక్తితోనూ మహిమతోనూ ఆయన తిరిగి రాబోతున్న దేవుడు. కాబట్టి ఆయన మహిమను గురించి మనం మాట్లాడుకోవాల్సినటువంటి విషయం ఇక్కడ చాలా ఉన్నది. కాబట్టి చూసినట్లయితే ఒక 3 విషయాలు మనకిది అలవాటు, కాబట్టి మరో 3 విషయాలు ఈ అధ్యాయంలో కూడా మనం నేర్చుకునవచ్చు. మొదటిది ఏమిటంటే గ్లోరీ ఇన్ క్రియేషన్, అండ్ రెండవది గ్లోరీ ఇన్ సాల్వేషన్, అండ్ థర్డ్ వన్ గ్లోరీ ఇన్ ది కింగ్డమ్. 3 విషయాలు. మొదటిది ఏంటంటే సృష్టిలో ఆయన మహిమ, రెండవది రక్షణలో ఆయన మహిమ, మూడవది రాజ్యంలో ఆయన మహిమ. 3 విషయాలు ఏంటంటే మొదటిది సృష్టిలో ఆయన యొక్క మహిమ, రెండవది రక్షణలో ఆయన మహిమ, మూడవది చెప్పండి రాజ్యంలో ఆయన మహిమ. ఈ 3 విషయాలు మనం ఈ యొక్క వారమును కొన్ని విషయాలు గ్రహించబోతూ ఉన్న 3 విషయాల నుంచి చూసినట్లయితే 1-2 వచనాలు మీ కొరకు ఒకసారి చదివి వినిపిస్తాను. భూమియు దాని సంపూర్ణతయు, 24వ కీర్తన 1-2 చరణంలో చూసినట్లయితే భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసములు యెహోవావే. ఆయన సముద్రముల మీద దానికి పునాది వేసెను, ప్రవాహ జలముల మీద దాన్ని స్థిరపరచెను. ఈ 2 వచనాలు కనుక మనం చూస్తే దేవుని యొక్క మహిమ ఎట్టి గొప్పదో మనకు అర్థమవుతుంది. సృష్టిలో ఆయన భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసములు ఎవరు అంట? యెహోవాయే. ఆయనవి మాత్రమే. సమస్తమును ఆయనే చేశాడు కాబట్టి సమస్తమును ఆయనకు చెందినవే. ఆయన సముద్రముల మీద దానికి పునాది వేసెను, ప్రవాహ జలముల మీద దాన్ని స్థిరపరిచను. సముద్రముల మీద పునాది వేసిన వాడు ఎవరైనా ఉన్నాడంటే ఈ సృష్టిలో సాక్షాత్ దేవుడు తప్ప మరెవరికి సాధ్యము కానిది. కాబట్టి ఆయనే దానికి మూల పురుషుడు, పునాది వేసినవాడు. ఇదే విషయాలను మనము నేర్చుకున్నటువంటి ముందు అధ్యాయాలలో కూడా చాలా విషయాలు దీనికి సంబంధించినవి రాయబడి ఉన్నవి. 8వ కీర్తనలో కూడా చూసినట్లయితే మొదటి వచనాలలో మనకు కనబడుతూ ఉంటుంది. చూడండి, యెహోవా మా ప్రభువ, ఆకాశములో నీ మహిమను కనపరుచువాడా, భూమి యందంతటా నీ నామము ఎంత ప్రభావము కలది. చూసారా, ఆయన నామము ఎంత ప్రభావము కలదో 8వ అధ్యాయంలో 8వ కీర్తనలో మనకు కనబడుతూ ఉంది. అక్కడ రాస్తూ ఉన్నాడు. ఈ విషయాలు మనం ఆల్రెడీ 8వ అధ్యాయం గురించి చాలా చక్కగా మంచి వర్తమానం మనం నేర్చుకున్నాం. మన యూట్యూబ్ ఛానల్లో వర్తమానాలన్నీ కట్ చేసి మళ్ళీ పెట్టడం జరుగుతుంది. మీకు అవసరమైనప్పుడు దానిని మీరు చూడవచ్చు. ఒకేసారి ఒక ప్లేలిస్ట్లో ఒకే దగ్గర అన్నీ ఉంటాయి అన్నమాట, కీర్తనల గ్రంథ ధ్యానాలన్నీ కూడా. చూసినట్లయితే ఇదే వచనాలను మరలా మనకి 19వ కీర్తనలో కూడా కనబడుతూ ఉన్నాయి. చూడండి, 19వ కీర్తనలో వచ్చేసరికి ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది అంటూ ఉన్నాడు. నిజముగా దేవుని యొక్క శక్తి ఎలాంటిది, దేవుని యొక్క మహిమ ఎలాంటిది, ఈ సృష్టిని జరిగించిన ఆయన ఎంత గొప్పవాడు, ఎంత మహిమ కలిగిన రాజు ఆయన అన్న విషయాలు మనకి ఈ యొక్క కీర్తనలో తెలియజేస్తూ ఉన్నాడు. మొదటి 2 వచనాలే మరలా మనకి అనేక సందర్భాలలో రిపీట్ అవుతాయి. ఎందుకంటే దేవుని యొక్క మహిమ అటువంటిది. కీర్తనకారుడు రాసినప్పుడు ఈ సృష్టిని గురించి ఆలోచన చేసినప్పుడు, ఈ సృష్టిని చూసినప్పుడు కూడా మనకు దేవుడు పరిచయం అవుతాడు అన్న విషయాలను కూడా మనం ఇంతకుముందు చూసాం. దానిని జనరల్ రెవల్యూషన్ అని అంటారని కూడా ఇంతకుముందు మనం చెప్పాం. సృష్టిని చూసి మనిషి దేవుడు ఉన్నాడు అని చెప్పగలడా లేదండి? చెప్పండి. సృష్టిని చూసినప్పుడు దేవుడు ఉన్నాడు అని ఎవరైనా చెప్పగలరా లేరా?
కొంతమంది ఉంటారు నాస్తికులు, దేవుడు లేడని చెప్పిన వారు. అటువంటి వారి గురించి నేను మాట్లాడట్లేదు, కానీ విశ్వాసము, మనకున్న విశ్వాసమును బట్టి దేవుడు అనే వ్యక్తి ఖచ్చితంగా ఉన్నాడు. ఈ సృష్టిని చేసినవాడు, సరాచర జీవులను చేసినవాడు, మనలందరిని తయారు చేసినవాడు ఆయనే అన్న సత్యాన్ని గ్రహించిన వారు ఎవరైనా ఈ మాట చెప్తారు. ఎందుకంటే సృష్టిని చూసినప్పుడు ఇంత గొప్ప సృష్టిని చేయగలిగిన వారు ఎవరైనా ఉన్నారంటే దేవుడు తప్ప మరి ఎవరికి అది సాధ్యము కాదు. ఆ శక్తి దేవునికి మాత్రమే ఉంది, ఆ మహిమ దేవునికి మాత్రమే ఉంది. కాబట్టి కీర్తనాకారుడు కూడా ఆ విషయాలని కూడా ఇక్కడ రాస్తూ ఉన్నాడు. ఇంకా అలా చూస్తూ ఉంటే మరికొన్ని విషయాలు మనకు అర్థమవుతాయి ఈ అధ్యాయంలో. ఈరోజు మనం చూస్తే ప్రపంచమంతా కూడా దేవుడు అంత గొప్పగా చేసిన సృష్టి ఈరోజు ఏమైందంటే పాపముకి దాసుడుగా మారిపోయింది. పాపము చేతిలోకి ఈ సృష్టి అనేది వెళ్ళిపోయింది, సాతాను చేతుల్లోకి వెళ్ళిపోయింది. సృష్టి అంతా కూడా సాతాను చేతుల్లో ఉంది. ఈరోజు ఈ యొక్క ప్రపంచం అంతా కూడా చాలా డిప్రావ్డ్ కండిషన్లో ఉంది. దానికి గల కారణం ఏమిటి అంటే మనిషిలో ఉన్నటువంటి పాపము. ఆ పాపము వలన ఈరోజు ప్రపంచ స్థితిగతులు ఈ రీతిగా మారాయి అనే సత్యాన్ని మనం గ్రహించాలి. కాబట్టి దేవుడు చేసిన ఈ సృష్టిని ఒకనాడు మరలా ఆయన ఈ సృష్టి యావత్తును కూడాను రెస్టోర్ చేయబోతూ ఉన్నాడు. ఆయనే దీనిని సృష్టించాడు కాబట్టి ఒకనాడు రాబోతుంది దీన్ని సమూల నాశనం చేసి పాపమును చేతిలో నుంచి, సాతాను చేతిలో నుంచి దీన్ని విడిపించి మరలా దీనిని ఒక సంపూర్ణతలోకి తీసుకుని రావడానికి దేవుడు ఆ ఆలోచన కలిగి ఉన్నాడు. ఆయన అనాది ప్రణాళికలో ఇది కూడా ఒక కార్యముగా మనం భావించవచ్చు. జరుగుతూ ఉంది, అది ఆయన చేస్తూ ఉన్నాడు. సో హీస్ గోయింగ్ టు రెస్టోర్ ది యూనివర్స్. ఖచ్చితంగా ప్రపంచాన్ని మరలా ఆయన సృష్టిని ఆయన చేతుల్లోకి తీసుకుంటాడు. నూతన సృష్టిని మనకి అనుగ్రహిస్తాడు, ఈ భూమిపైన కలుగజేస్తాడు. అది ఎప్పుడు జరుగుతుందంటే ప్రధాన కాపరి తన గొర్రెల కొరకు మరలా తిరిగి వస్తాడు. కాబట్టి అది జరిగినప్పుడు ఇది ఆఖరిగా జరిగినటువంటి ఘట్టం. ఆయన వచ్చినప్పుడు అన్నీ ముగిసిన తర్వాత ఆఖరిగా జరిగే ఘట్టం ఇది. మనం చదివి ఉంటాం నూతన ఆకాశము నూతన భూమిని గురించి. సో ఇవన్నీ కూడా దేవుడు చేయబోతూ ఉన్నాడు. ఆయన ప్రణాళికలో వీటన్నిటిని ముందుగానే నిర్దేశించాడు. ఆయన మాట చొప్పున ఇవన్నీ కూడా జరగబోతూ ఉన్నాయి. అందులో ఎటువంటి అనుమానం కూడా లేదు. 100% సమస్తమును జరిగిస్తాడు ఆయన. ఏది విడిచిపెట్టే దేవుడు కాదు, గ్రహించండి. రెండవది చూస్తే మరి గ్లోరీ ఇన్ సాల్వేషన్, రక్షణలో గల ఆయన మహిమ, రక్షణలో ఆయన మహిమ. మొదటిది మనం చూసాం, సృష్టిలో ఆయన మహిమ ఎటువంటిదో కీర్తనకారుడు వర్ణిస్తూ ఉన్నాడు. ఆ సృష్టి ఈనాడు పాపము చేతిలో పడి మనుషుల వలన అది దేవుని నుంచి కాక అల్టిమేట్గా దేవుని చేతిలోనే ఉంటుంది సమస్తం, ఎందుకంటే ఆయన చేశాడు కాబట్టి. కానీ ఆ సృష్టి కూడా మనిషి పాపము చేసినప్పుడు సృష్టి కూడా పాపము చేసి దేవుని యొక్క మహిమను కోల్పోయింది. ఈరోజు మరలా దేవుడు ఆ మహిమను మరలా మనకి ఇస్తున్నాడు, అదే రీతిగా సృష్టికి కూడా కలుగజేస్తూ ఉన్నాడు. అది జరగబోతూ ఉంది, ఆయన రాకడలో అది జరగబోతూ ఉంది. రెండవది చూస్తే గ్లోరీ ఇన్ హిస్ సాల్వేషన్, రక్షణలో ఆయన యొక్క మహిమను గురించి మనం చూస్తే 3 నుంచి 6 వచనాలు. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు, ఆయన పరిశుద్ధ స్థలములో నివసింపదగిన వాడెవడు, నిలువదగిన వాడెవడు, వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయు కపటముగా ప్రమాణము చేయకయు నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే. వాడు యెహోవా వలన ఆశీర్వాదమునందును తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వమునందును ఆయనను ఆశ్రయించువారు యాకోబు దేవా నీ సన్నిధిని వెతుకువారు అట్టివారే అంటూ సెలవిస్తూ ఉన్నాడు. 3 నుంచి 6 వచనాలలో రక్షణను గురించినటువంటి విషయాలు మనకు కనబడుతూ ఉన్నాయి. ఆయన రక్షణలో ఉన్నటువంటి మహిమను గురించి ఇక్కడ వర్ణిస్తూ ఉన్నాయి. ఇక కీర్తన ఈ 24వ కీర్తనలో చూసినట్లయితే 3 నుంచి 6 వచనాలు మనం ఆల్రెడీ ఒక అధ్యాయంలో చూసాం. ఏంటి అధ్యాయము? కీర్తనల గ్రంథం 15వ అధ్యాయం. కీర్తనలు 15 చూసినట్లయితే ఇవే మాటలు అక్కడ మనకు కనబడుతూ ఉంటాయి. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు, ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడు ఎవడు అని ఇక్కడ ఉంది. ఇవే మాటలు మనకి 15వ కీర్తనలో కూడా చదవండి. నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు, పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడెవడు, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే, అట్టివాడు నాలికతో కొండుమలాడు అని కొన్ని విషయాలు చాలమ్మ. హృదయపూర్వకముగా నిజం పలుకువాడే అని చెప్పి అక్కడ అట్టివాడు హృదయముతో తన నాలుకతో కొండెమలాడు అని చెప్పి కొన్ని విషయాలు రాస్తూ ఉన్నాడు. అంటే యెహోవా పరిశుద్ధ స్థలములో, ఆయన పరిశుద్ధ స్థలములో నివసింపదగిన వాడు ఎవడు అని అడుగుతూ ఉన్నాడు ప్రశ్న. ఈ ప్రశ్న మనము ఆలోచన చేస్తే
యేసు ప్రభువుకు తప్ప మరెవ్వరికి అట్టి గొప్ప అధికారము కానీ అర్హత కానీ ఈ ప్రపంచంలో ఏ ఒక్కరికి కూడా లేదు. కాబట్టి అంటూ ఉన్నాడు, ఈ ప్యాసేజ్ యొక్క ఎంఫసైజ్ ఏంటి అంటే, నో బడీ బట్ జీసస్ క్రైస్ట్ కెన్ మీట్ గాడ్స్ క్వాలిఫికేషన్స్. దేవుని సన్నిధిలో నివసించాలి అంటే దేవుడు పెట్టినటువంటి అర్హతలు కలిగిన వాడు ఎవరైనా ఉన్నారు అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మాత్రమే. ఆయన మాత్రమే ఆయన సన్నిధిలో నివసించదగిన వాడు. అందుకే ఆయన సన్నిధిలో, ఆయన గుడారములో అతిథిగా ఉండదగిన అర్హత ఏ ఒక్క వ్యక్తికి లేదు, కానీ ప్రభు అయినటువంటి క్రీస్తుకు మాత్రం ఉన్నది. అయితే ఈరోజు ఆ అర్హత కోల్పోయిన నీకును నాకును కూడా అట్టి గొప్ప కృప ద్వారా యేసుక్రీస్తు పంచుకున్న ఆ యొక్క మహత్యమును మనకు కూడా ఆయన ఇస్తూ ఉన్నాడు. ఆయన కృపలో మన పాపములన్నింటినీ క్షమించి మనలను పవిత్రపరచి ఆయన నీతిని మనకిచ్చి ఈరోజు ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే, ఆయన ఏదైతే కలిగి ఉన్నాడో, ఆయన ఏదైతే పొంది ఉన్నాడో, ఎటువంటి అధికారమునైతే పొంది ఉన్నాడో, తండ్రి యొద్ద కూర్చొని ఉండి ఈరోజు ఎటువంటి స్థానమునైతే కలిగి ఉన్నాడో అదే స్థానంలో మనల్ని కూడా పాలిభాగస్తులు చేస్తూ ఆయన కుమారులుగా పిలువబడాలని, ఆయన కుమార్తెలుగా పిలువబడాలని మనందరినీ కూడా నిశ్చయించాడు ఆయన. ఈరోజు ఆ రీతిగానే ఆయన శ్రమ పడుతూ ఉన్నాడు, మన కోసం స్థలములు సిద్ధపరుస్తూ ఉన్నాడు. మన ప్రధాన కాపరి అయిన దేవుడు మన కోసం రాబోతూ ఉన్నాడు. ఈ గొర్రెల కొరకు, అనగా రక్షణ పొందిన ఈ గొర్రెల కొరకు ఈ మందను ఆయన సన్నిధిలో తనతో కూడా నిరంతరము కలిసి ఒకే చోట ఉండడానికి ఒక గొప్ప మహత్తర కార్యాన్ని జరిగించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. త్వరలో ఖచ్చితంగా ఆ రోజు రాబోతూ ఉంది. అది చూడక నిద్రించిన వారు అనేకులు ఉంటారు, కానీ వారు క్రీస్తునందు నిద్రిస్తే మొదట వారే లేస్తారు, తర్వాతే మనం. ఆ విషయాలని దేవుని యొక్క గ్రంథం మనకి సెలవిస్తుంది. నిజంగా ఇది గొప్ప ధన్యత, మరెవ్వరికి లేనటువంటి అతి గొప్ప ధన్యత ఏదైనా క్రైస్తవ్యంలో ఉంది అంటే దేవుడు మరలా తిరిగి రాబోతున్నాడని సత్యం మాత్రమే. అది ఒక గొప్ప నిరీక్షణని మనం చాలామంది మన క్రైస్తవులకున్న గొప్ప నిరీక్షణగా దాన్ని మనం భావిస్తాం. కాబట్టి అట్టి గొప్ప నిరీక్షణ కలిగిన ఏకైక మతం అనకూడదు, కానీ ఏకైక మార్గం ఏదైనా ఉంది అంటే అది క్రైస్తవ మార్గం మాత్రమే. దేవుడు మన కోసం వచ్చాడు, మరణించాడు, మహత్తర కార్యాన్ని జరిగించాడు, తిరిగి లేచి మరలా పునరుద్ధానుడై లేచి మరలా రాబోతున్న దేవుడు అన్న సత్యము ఈ యొక్క ప్రపంచంలో క్రైస్తవ్యంలో తప్ప ఇంకెక్కడా కూడా కనబడదు. అది ఎవరో చెప్పిన మాటలు కాదు, 100% జరిగినది. దానికి హిస్టారికల్గా కూడా 100% రుజువులు ఉన్నటువంటి ఏకైక గ్రంథము బైబిల్. కాబట్టి అట్టి గొప్ప దేవుడు మన కోసం మరలా తిరిగి రాబోతూ ఉన్నాడు. కాబట్టి యేసుక్రీస్తుకు తప్ప ఆ యొక్క పరిశుద్ధ స్థలంలో నివసించడానికి ఏ ఒక్కరికి అర్హత లేకపోయినప్పటికీ దేవుని ప్రేమను బట్టి మనందరికీ కూడా అట్టి గొప్ప అర్హత, మన పాపములను క్షమించి ఆయన గుడారములో అతిథిగా ఉండదగినటువంటి గొప్ప భాగ్యమును దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు. అయితే మనం ఏం చేయాలి, మనం ఎలా ఉండాలంటే మరలా ఇక్కడ కొన్ని విషయాలు 15వ కీర్తనలో కూడా తెలియజేశాడు, అదే రీతిగా ఇక్కడ కూడా తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన పరిశుద్ధ స్థలంలో నిలవదగిన వాడెవడు, వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే అంటూ సెలవిస్తూ ఉన్నాడు. వాడు యెహోవా వలన ఆశీర్వాదం పొందుతాడు. అనగా ఆశీర్వాదం అంటే మీకు ఇదివరకే సెలవిచ్చాను, చాలా సందర్భాలలో నేను ఆశీర్వాదం అన్న మాట వచ్చిన ప్రతిసారి కూడాను ఆశీర్వాదం అంటే ఇహలోక, అనగా ఈ యొక్క లోకానికి సంబంధించినటువంటి ఆశీర్వాదాలు కాదు, కానీ ఫిజికల్ బ్లెస్సింగ్స్ గురించి నేను ఎప్పుడూ మాట్లాడను, కానీ స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ గురించి మాత్రమే మాట్లాడతాను. అంటే మనము చనిపోయిన తరువాత దేవుడు మనకిచ్చే అతి గొప్ప ఆశీర్వాదం ఇది కాదు నిజమైన లోకము. మనం ఈ లోక వారసులము కాదు, కానీ ఆ యొక్క పరలోక వారసులము. కాబట్టి ఆ లోకములో చేరిన తరువాత దేవుడు మనకిచ్చే ఆశీర్వాదాల గురించి నేను ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాను. కాబట్టి ఆ ఆశీర్వాదం ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఇలా జీవించిన వాడికి ఏమొస్తుందంటే ఈ లోకముల ఆశీర్వాదాలు అయితే రావు. ఎందుకంటే ఎవడైతే నిక్కచ్చుగా బ్రతుకుతాడో, నీతిగా ఎవరైతే బ్రతుకుతాడో, అబద్ధములు ఆడకుండా, పరిశుద్ధమైన చేతులు కలిగి, లంచగొండితనాలు లేకుండా, శుద్ధ హృదయాన్ని కలిగి ఎవరైతే జీవిస్తారో వారందరూ కూడాను ఖచ్చితంగా దేవుని సన్నిధిలో ఉంటారు. కానీ ఇవన్నిటిని నెరవేరుస్తూ ఈ లోకములో లోకాశలకు చెడిపోయి బ్రతుకుతున్న వాళ్ళు ఖచ్చితంగా లోకములో ఎంతో అంతో సంపాదించుకుంటారు. ఎందుకంటే ఈ లోకములో వారు సంపాదిస్తారు, కానీ అక్కడ ధనమును చేకూర్చుకోరు. కానీ మన దేవుడు ఏ మాట సెలవిస్తున్నాడండి, పరలోకంలో మీరేం చేయాలంట, ధనాన్ని సమకూర్చుకోమని చెప్తూ ఉన్నాడు. కాబట్టి మనమందరం కూడాను ఇక్కడ సంపాదించడం గురించి ఆలోచించక అక్కడ సంపాదించడం గురించి ఆలోచన చేస్తే ఖచ్చితంగా దేవుడు అట్టి గొప్ప ఆశీర్వాదాన్ని మనకి ఇస్తాడు. అంటే ఆ ఆశీర్వాదం అంటే నువ్వు చనిపోయిన తర్వాత ఆయన సన్నిధిలో ఉంటావు. ఇన్ని రోజులు ఎంత చేసినా, ఎంత బ్రతికినా, సంఘాలకు వచ్చినా, ఎన్ని చేసినా, ఏం చేసినా ఒక రోజు వస్తుంది, ఆ రోజు మనం చనిపోతాం, దేవుడు సన్నిధికి వెళతాం. అప్పుడు కనుక మన పేరు అక్కడ లేక సమాజంలో ఆయనతో కూడా ఉండి మనం లేకపోతే మనల్ని చూసి ఏమనుకుంటాడో చూడండి. అంటే ఈరోజు ఈయన ఖచ్చితంగా అక్కడ ఉంటాడు అని అనుకునే వాళ్ళు ఉండరు.
ఈడు ఖచ్చితంగా ఉండడరా, పరలోకమే వెళ్ళడరా అనుకునేవాడు వెళ్తాడు. అర్థమవుతుందా? అసలు దీనికి సంబంధం లేనివాడు, నేను అసలు వెళ్ళని అనుకున్నవాడు కూడా వెళ్తాడు. మూడు రకాల వ్యక్తులు వాళ్ళు. మనము వేరొకరిని చూసి ఆయన చాలా పరిశుద్ధుడు, ఖచ్చితంగా పరలోకంలో ఆయన పేరు ఉంటుంది అనుకుంటాం. కానీ అక్కడికి వెళ్ళి చూస్తే ఆయన పేరు ఉండకపోవచ్చు. కొంతమంది క్రియలు చూసి వీడు చాలా దరిద్రుడురా, వీడు అసలు పరలోకమే వెళ్ళడు అని మీరు అనుకునవచ్చు. కానీ దేవుడు ఆయన పేరు లిఖితం చేసి ఆయన మనసును మార్చి అక్కడ ఉంచవచ్చు. మీ అంతటి మీరు స్వతహాగా వెళ్ళిన తర్వాత నేను వచ్చాను పరలోకంకి అని అనుకునే ఆశ్చర్యం కూడా మీకు కలగవచ్చు. ఎందుకంటే ఇది దేవుడు చేసిన క్రియ, నీ మనస్సులో దేవుడు ఏర్పాటు చేసినటువంటి క్రియ. ఇవన్నీ కూడా దేవుడు చేస్తున్నటువంటి పని. దానిని క్వశ్చన్ చేసే అధికారం మనకి ఏమాత్రం కూడా లేదు. కాబట్టి నీవు ఎలా బ్రతకాలనేది మాత్రం దేవుడు నీకు కొన్ని గైడ్లైన్స్ ఇచ్చాడు. ఈరోజు వాటి ప్రకారంగా బ్రతికితే ఖచ్చితంగా మనము ఆయన సన్నిధిలో ఉంటాం. వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టక, కపట ప్రమాణాలు చేయక, నిర్దోషమైన చేతులు కలిగి ఉండి. నిర్దోషమైన చేతులు అంటే చేతులతో ఎన్ని పాపాలు చేస్తామండి మనం. వాటన్నిటిని విడిచిపెట్టాలి. వాటన్నిటిని తెలుసుకున్న తర్వాత అయినా విడిచిపెట్టాలి. కొంతమంది తెలిసి చేస్తారు, ఏతించి చేస్తారు, దేవుణ్ణి అవమానపరుస్తాం. కాబట్టి మనకు తెలిసి చేసిన క్రియలను బట్టి దేవుడు ఖచ్చితంగా మనకి ఏమిస్తాడండి, దానికి తగినటువంటి గుణపాఠాన్ని దేవుడు మనకు ఖచ్చితంగా ఈ లోకంలో చూపిస్తాడు. శుద్ధ హృదయము కలిగి ఉంటే అట్టివారు ఆశీర్వాదం పొందుకుంటారు అంటూ యాకోబు దేవుడి గురించి మాట్లాడుతున్నాడు. నీతివత్వం నొందుతూ ఆయన ఆశ్రయించువారు యాకోబు దేవా నీ సన్నిధిని వెతుకువారు అట్టివారే అంటూ ఉన్నాడు. యాకోబు దేవా నీ సన్నిధిని వెతుకువారు అట్టివారే అంటే దీని అర్థం ఏంటి? యాకోబు ఎటువంటి వాడు? యాకోబు ఎటువంటి వాడండి? యాకోబు మోసగాడు, అవునా కాదా? తన జీవితాన్ని మోసగానిగా ఉంటూ ఉన్నాడు. వ్యర్థమైన వాటి యందు మనస్సు ఉంచి ఆ తర్వాత దేవుని వైపు తిరిగి తన జీవితాన్ని మార్చుకొని దేవునికి ఇష్టడిగా మారాడు, రూపాంతరము చెందాడు. ఈ అధ్యాయము ఇది మనకి 32వ అధ్యాయం, ఆదికాండం 32వ అధ్యాయంలో వృత్తాంతం అంతా కనబడుతుంది. దానికి అక్కడ పెనూయేలు అనుభవం గురించి మాట్లాడతాడు. పెనూయేలు అనుభవం గురించి మాట్లాడతాడు. అంటే యాకోబు తన జీవితంలో మోసగానిగా ఉంటూ వ్యర్థమైన వాటి యందు మనస్సు నిలిపి తన చేతులు పరిశుభ్రంగా లేకుండా, అంటే ఇప్పుడు ఏదో శానిటైజ్ చేసుకుంటున్నారు కదా, ఇది కాదు. మనం చేసే డీడ్స్, మనం చేసే క్రియలు, మన చేతుల ద్వారా మనం చేసే పాపముల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అలా ఉంటూ నిర్దోషమైనటువంటి చేతులు కాక దోషము కలిగినటువంటి చేతులు తన జీవితంలో ఉంటూ శుద్ధ హృదయము లేక తన హృదయం అంతా కూడా పాపముతో నిండిన వాడై ఉన్నప్పుడు దేవుడు తన జీవితాన్ని మార్చాడు, ఆయన రూపాంతరం చెందాడు. ఆ రీతిగానే మనము కూడా యాకోబు వంటి వారము. మన జీవితంలో మనము కూడా మోసగాలమే, మనము పాపము చేసిన వాళ్ళమే, మన చేతులు కూడా నిర్దోషము అయినవి కాదు కానీ దోషము కలిగిన చేతులు, శుద్ధ హృదయము లేని హృదయాలు మనవి. అటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు మనల్ని తాకి మన జీవితాలు మార్చి మనల్ని రూపాంతరము చెందించి ఆయన రక్షణలో మనల్ని పాలిభాగస్తులు చేశాడు. కాబట్టి ఇక్కడ అంటూ ఉన్నాడు, అందుకే యాకోబుని జ్ఞాపకం చేస్తూ యాకోబు దేవా అంటూ ఉన్నాడు, నీ సన్నిధిని వెతుకువారు అట్టువారే. అంటే యాకోబు వంటి వారం మనము, మోసగాలిగా ఉన్నవారు మనము, కానీ రూపాంతరము చెంది దేవునికి ఇష్టలుగా మారాం. ఇప్పుడు దేవునితో ఉన్నాం. కాబట్టి ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి, యూ అండ్ మీ ఆర్ లైక్ జేకబ్ బట్ అవర్ గాడ్ ఈజ్ ది గాడ్ ఆఫ్ జేకబ్. నీవు నేను యాకోబు వంటి వారము, కానీ మన దేవుడు ఎవరంట? ఆ యాకోబునికే దేవుడు ఆయన. అందుకే యాకోబు దేవుడు అని మనం పాటలు కూడా పాడతాం. అబ్రహాం, ఇస్సాకు, యాకోబు దేవుడు. కాబట్టి అటువంటి గొప్ప ధన్యత దేవుడు మనకి ఇవ్వబోతూ ఉన్నాడు. ఇటువంటి వారిగా ఉన్న మనము ఖచ్చితంగా ఆయన రాకడలో ప్రధాన కాపరిగా ఆయన రాబోతూ ఉన్నాడు. కాబట్టి ప్రధాన కాపరిగా ఉన్న ఆయన ఒక శక్తితోనూ మహిమతోనూ మరి గొప్ప మహిమ గల రాజుగా ఆయన రాబోతూ ఉన్నాడు. కాబట్టి ఆ యొక్క గొప్ప రాకడలో మనమందరము కూడా పాలిభాగస్తులు కావాలని ఈ మాటలు మీ అందరికీ సెలవిస్తున్నాను. ఆఖరిది ఒక 2 నిమిషాలు మనం ముగించుకుందాం. గ్లోరీ ఇన్ ద కింగ్డమ్. చూస్తే రాజ్యములో ఆయన యొక్క మహిమ. మొదటిది మనం చూసాం సృష్టిలో ఆయన మహిమ, రెండవది రక్షణలో ఆయన మహిమ, మూడవది రాజ్యములో ఆయన మహిమ. ఇదే ఆఖరిది. రాజ్యములో ఆయన మహిమ మనం చూస్తే మనకి ఆఖరి వచనాలు కనబడుతుంది. 7 నుంచి 10 వచనాలలో చూస్తే ఈ మాటలు కనబడతాయి. గొమ్మములారా మీ తలలు పైకెత్తుకునుడి, మహిమ గల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మును లేవనెత్తుకొనుడి. మహిమ గల ఈ రాజు ఎవడు?
బలశౌర్యములు గల యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా, గుమ్మములారా మీ తలలు పైకెత్తుకునుడి, పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మల్ని లేవనెత్తుకునుడి. మహిమగల ఈ రాజు ఎవడు? సైన్యములకు అధిపతిగా యెహోవాయే, ఆయనే ఈ మహిమగల రాజు అంటూ సెలవిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఆ సమయానికి చూసినట్లయితే దావీదు మరి వెళ్ళి చేసిన యుద్ధములో విజయాన్ని పొంది మరలా తిరిగి వస్తున్నప్పుడు రాసినటువంటి మాటలు ఇవి. ఈ విషయాలన్నీ కూడా దావీదు విజయం గురించి మొదటగా తెలియపరచబడ్డాయి. కానీ అల్టిమేట్గా కనుక మనం ఆలోచన చేస్తే ఈ రిఫరెన్సెస్ అన్నీ కూడాను ఎవరికి రిఫర్ చేస్తూ ఉన్నాయంటే ద కింగ్ ఆఫ్ గ్లోరీ, మహిమగల రాజు అనేటువంటి దేవునికి, ప్రభువునకు, యెహోవాకు ఈ విషయాలన్నీ కూడా తెలియజేస్తూ ఉన్నాయి. క్రీస్తుకు సంబంధించిన విషయాలుగా మనకు కనబడుతూ ఉన్నాయి. దావీదు ఆ సమయానికైతే యుద్ధంలో విజయాన్ని సాధించి ఆ ద్వారములన్నీ కూడా చూడండి, అక్కడ ఎంత మంచి మాట, గుమ్మములారా మీ తలలు పైకెత్తుకున్నాడు అంటూ ఉన్నాడు. మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మును లేవనెత్తుకున్నాడు అంటూ ఉన్నాడు. ఇక్కడ మనం చూస్తే ద్వారములు అనేవి తెరవబడాలి. పురాతనమైనటువంటి గుమ్మములు, ద్వారములు అన్నవి తెరవబడాలి. దాని అర్థము ఏమిటి అంటే, ఈ యొక్క ద్వారములు అనేవి దుష్టత్వపు ద్వారములు. మన హృదయాలను అవి దుష్టపు ద్వారములు అన్నవి ఏవైతే ఉన్నాయో అవి మన హృదయాలను మూసివేశాయి. కానీ ఈ మహిమగల రాజు బయటే ఉండి మన హృదయంలోనికి వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. కానీ ఈ దుష్టపు ద్వారములు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగిస్తే కానీ ఈ మహిమగల రాజు ఈ యొక్క హృదయం అనే ద్వారములోకి ప్రవేశించడు. కాబట్టి ఈ హృదయం అనే ద్వారములోకి ప్రవేశించబడులాగున మీరేం చేయాలంట? ఈ దుష్టత్వము అనే ద్వారములను మనం ఏం చేయాలి? తొలగించాలి. ఈ గుమ్మములను మనం తొలగించాలి. అప్పుడు మాత్రమే ఆ రాజు లోపలికి రాగలడు. కాబట్టి ఆ రాజు ప్రవేశించినట్లు గుమ్మములను పైకెత్తండి అంటూ ఉన్నాడు. ప్రతి హృదయం కూడా తెరవబడాలి. దీని అర్థం అది, ప్రతి హృదయం కూడా తెరవబడాలి. అందులో దేవుని రాజ్యం అనేది స్థాపించబడాలి. హృదయంలో దేవుని రాజ్యం అనేది స్థాపించబడాలి. ఆయన శాంతి మనకు అనుగ్రహించాడు. అది ఎక్కడ? ఆయన నెమ్మది ఎక్కడ అంటే ఈ హృదయంలో జరగాల్సినటువంటి ప్రక్రియ. కాబట్టి ఇక్కడ ఆయన ఇవ్వాలి అంటే ఇందులో ఆయనకి స్థానము రావాలి. కానీ సకల విషయములతో, ఈ లోకానుసారమైన విషయములన్నిటితో కూడాను యొక్క స్ట్రాంగ్ బిల్డింగ్ ఇక్కడ కట్టేశాం దేవునికి రానివ్వకుండా. అటువంటి చెత్తతో నీ మనసు ఉన్నప్పుడు, చెత్తతో నీ యొక్క హృదయం ఉన్నప్పుడు, ఆ ప్రదేశానికి దుష్టత్వం ఉన్నప్పుడు అక్కడికి దేవుడు రాడు. ఎందుకంటే ఆయన మహిమగల రాజు కదా, పరిశుద్ధుడైన రాజు కదా, ఆయన రాడు. కాబట్టి ఈ విషయాలను గమనించండి. మీరు ఆలోచించినట్లయితే ఆనాటి కాలంలో ఉన్నటువంటి పద్ధతి ఏమిటంటే, ఎంత గొప్ప విజయము పొందితే అంత పెద్ద ద్వారమును వారు ఎత్తాలి. అందుకే ఇక్కడ అంటూ ఉన్నాడు, గుమ్మములను ఏం చేయమంటున్నాడు? మీ తలలు పైకెత్తండి. ఆ తర్వాత అంటూ ఉన్నాడు, తలుపులారా మిమ్మును లేవనెత్తుకునుడి అంటూ ఉన్నాడు. ఆనాటి కాలంలో ఎంత గొప్ప విజయాన్ని సాధిస్తే ఆ ద్వారములను అంత ఎత్తుగా ఎత్తేవాళ్ళు. అది ఆనాటి కాలంలో ఉన్న పద్ధతి. దాన్ని రిఫర్ చేస్తూ ఈ మాటలు దావీదు రాయటం జరిగింది. ఒక రాజు కాబట్టి ఆ ఎనాలజీని వాడి ఇక్కడ రాయటం జరిగింది. కాబట్టి ఆలోచన చేయండి, మన జీవితంలో అంటే వాటిని గౌనులు అంటాం కదా, గౌనులు అంటాం, అవి వాటి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆ తలుపులు అవి పైకెత్తమని చెప్పి అక్కడ మాట్లాడుతున్నాడు. సాధారణంగా మనం ఆలోచించవలసిన విషయం ఏమిటి అంటే, ఈ అధ్యాయం చదివినప్పుడు ఇది దావీదుకు సంబంధించినది అయినప్పటికీ అల్టిమేట్గా ఇది ఎవరికి సంబంధించిందంటే క్రీస్తుకు సంబంధించినది. ఈ ద్వారములు ఏవి అంటే మన హృదయం అనే ద్వారములు. వీటికి అడ్డుగా ఉన్నటువంటి దుష్టత్వం అనే ద్వారములు తొలగించినప్పుడు, ఈ తలుపులను పైకెత్తినప్పుడు, దానిని తీసినప్పుడు ఈ మహిమగల రాజు లోపలికి ప్రవేశిస్తాడు. అది ప్రతి క్రైస్తవుని జీవితంలో జరగాలి. అది నిజమైన రక్షణ. అలా జరిగినప్పుడు మన జీవితంలో ఆయన ఎప్పుడైతే తిరిగి రాబోతూ ఉన్నాడో ఆ సమయంలో ఆయన మనలో ఉంటే మనం ఆయనలో ఉన్నవారమే. కాబట్టి ఆయన చూస్తే మీరు దేవుని చూసినట్టని చెప్పాడు కదా. ఆయన కనుక నీవు కలిగి ఉన్నావంటే దేవుని కలిగి ఉన్నట్టే. ఆయన సన్నిధిలో నువ్వు ఉన్నట్టే. ఆయన కుమారుడిగా, ఆయన కుమార్తెగా మనం ఉన్నట్టే. కాబట్టి ఆయన రాకడలో నిన్ను నన్ను అందరినీ ఆయన జ్ఞాపకం చేసుకోవాలి అంటే ప్రధాన కాపురిగా ఉన్న ఆయన వచ్చినప్పుడు మనందరినీ జ్ఞాపకం చేసుకొని ఆయన సన్నిధిలో మనందరినీ ఉంచాలి అంటే మన జీవితాలు ఎలా ఉండాలో ఇదివరకు మనం చూసాం. దుష్టత్వము జరిగించక ఈ దుష్టత్వం అనే ద్వారములను తొలగించి నీ హృదయములకు దేవుని ఆహ్వానిస్తే అప్పుడు నిజమైన ఆరాధన బయటకు వస్తుంది. క్రీస్తు నీ హృదయంలో ఉంటే అప్పుడే నిజమైన ఆరాధన వస్తుంది తప్ప అది లేకుండా నీకు నచ్చిన ఆరాధన నువ్వు చేయటానికి వీలు లేదు. అది దేవుడు అంగీకరించాడు. కాబట్టి అట్టి గొప్ప కృప దేవుడు మీకును నాకును అనుగ్రహించునుగాక.
ఐ మీన్ ప్రతి ఒక్కరు కూడా